రేవంత్ రెడ్డి గారి సభ తుంగతుర్తిలో బ్రహ్మాండమైనటువంటి విజయం జరిగింది. 50 నుంచి 60 వేల మంది ఓన్లీ తుంగతుర్తి ప్రజలు ప్రతి గ్రామం నుంచి నిన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇది తట్టుకోలేక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి నియోజకవర్గానికే సంబంధించినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు పొద్దున మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి సభలో రేవంత్ రెడ్డి గారిని చూసి సప్పట్లు కొట్టలేదని చెప్పితే నేనేం చెప్పాలి? ఆయన అడిగింది ఏంది? నీ ఊళ్ళే నువ్వు మండలాన్ని శాంక్షన్ చేయించినావు. నాగారం మండలం శాంక్షన్ చేసినోడు మండలాఫీస్ అన్న కట్టుకోవాలి, మండలాధికారిని తెచ్చుకోవాలి, మండలానికి పరిపాలన అందియాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రి పదవి చేసి ఎక్కడ బుర్రినావు అని అడిగిండు. నువ్వు రోజు సాయంత్రం ఏ బాస్ అయితే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటే గ్లాసుల నీళ్లు చూడ కలిపేటప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు తుంగతుర్తి నుంచే వచ్చినా అని చెప్పినవా? ఎప్పుడన్నా నీ బాస్ని 10 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గం తీసుకొని సభ పెట్టించినవా? ఎప్పుడన్నా నీ బాసును తీసుకుపోయి మాటలకే ఈరోజు ఇరిగేషన్ నీళ్లు రాకుండా రావద్దంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరాల పాలనలా మీరు 10 సంవత్సరాలు ఉండి ఒక్కరోజు తుంగతుర్తిని పట్టించుకొని మీ ప్రభుత్వము సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందొచ్చిర్రు, ఎన్నికల తర్వాత నిన్ను వచ్చినప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోలేక నీ సొంత ఊళ్ళే నీకు విలువ లేని పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు చూస్తే నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు నిజంగా నువ్వు మంత్రివే అయ్యుండి నువ్వు ముఖ్యమంత్రికి రోజు సాయంత్రం నువ్వు కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ఉంటే నువ్వు కంపల్సరీ ముఖ్యమంత్రిని తెచ్చుకునేటోని కదా. నీ ఊర్లను బాగు చేసుకుంది కదా. ఆడ నీ కోట చూసి వచ్చినాం నిన్న. నీ ఇల్లు గంజి లేనోడు బెంజిలో తిరుగుతుండు, ఎకరం లేనోడు ఆ కోటనే 2 ఎకరాలలో కట్టినావు. మరి ఎట్టకెళ్ళి కట్టినావు అంటే నాగారం ప్రజలకు తెలియదా? నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు లాగేసుకున్నప్పుడు చూసినటువంటి నాగారం ప్రజలకు నీ గత చరిత్ర ఏందో, నువ్వు ఇవాళ ఏ రకంగా తిరుగుతున్నావు రోడ్ల మీద, నీ కాడ ఎన్ని కోట్లు ఏనంగా వచ్చినాయి, ఇన్ని భూములు ఏనంగా వచ్చినాయి. నీకు దోసుకోవాలి దాసుకోవాలన్న ఆలోచనతో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవి తప్ప నీ సొంత ఊరికి ఏదైనా చెయ్యాలన్న ఆలోచన లేదు అనే మేము చెప్తున్నాం. నీకు నిజంగానే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నోన్వి ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలి తుంగతుర్తిని? చేసుకునే ఓపిక లేదు. ఇవాళ చేస్తుంటే ఓర్వలేవు. ఇది తుంగతుర్తి ప్రజలు గమనించాలి. ఆడ పుట్టి పెరిగిండు అంటారు మీరు, పక్కన ఎమ్మెల్యే గుండు మంత్రి గుండు, గతంలో ఏం చేయలేదు కానీ ఏమనంటే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి డ్రామాల మాటలు మాట్లాడే అవకాశం తీసుకుంటుండు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ పిచ్చి పాటలు మానుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన రోడ్లు స్వీప్ చేశాడా, మున్సిపాలిటీలు స్వీప్ చేశాడా? స్వీప్ చేసుకోమని. స్వీప్ అంటే ఏం స్వీప్ చేయడానికి ఉందాడా? దానం ఆర్గన్ డొనేషన్ చేసినట్టు వాళ్ళు మొన్ననే ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయించారు. ఇంకెక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఏది బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రీయ సమితి అన్న తెలంగాణ అనే పదాన్ని ఎప్పుడైతే తీసి భారతీయ రాష్ట్ర సమితి చేసి భారతదేశంలోనే ఎలగబెట్టాలని బయలుదేరినాం. వాళ్ళ బాసు కేసీఆర్ భారతదేశానికి సంబంధించిన ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు గుండు సున్నా వచ్చింది అంటే బీ పోయినట్టే కదా. ఇప్పుడు టీలకు వచ్చి ఏం చేస్తాడు? స్వీప్ చేస్తాడా? బీ పెట్టుకుంటేనే సున్నా అయింది భారతీయ రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణలో వచ్చి స్వీపేడే చేస్తాడు. ఫస్ట్ అసలు బీ ఉంచుతారా, తీస్తారా, టీ తెచ్చుకోరా అనే దాని గురించి చర్చ చేసుకోమని చెప్పండి. పిచ్చి మాటలు మాట్లాడుకుంటా కన్ఫ్యూజ్ అయిపోయి మేమేదో బీసీ కులగణన మేము వచ్చి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి భారత్ జోడో యాత్రల స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలలో ఇంకా సామాజిక న్యాయం జరుగుతలేదు. కాస్ట్ సెన్సస్ చేసి ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆ కులంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా 23లో ఆయన భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలను
తీసుకొని 100% ఆయన మాట నిలబెట్టాలని చెప్పి తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా ఈరోజు బీసీ కులగణన మనం చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అక్కడ దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పట్టుకొని ధర్నా, మా ధర్నా, ఈ ధర్నా అంటే ఎవరిని నమ్ముతాడు వాళ్ళను? 10 ఏళ్లలో ఒక్కరోజు ఫామ్ హౌస్లోకి వెళ్ళి రాలేదు, ఏ సామాజిక వర్గం గురించి పట్టించుకోలేదు, రాష్ట్రం గురించి పట్టించుకోలేదు. ఇలా మేము చేసే ప్రతి కార్యక్రమం, మేము రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డులు వాళ్ళ హయాంలో ఎన్ని ఇచ్చిర్రో ప్రజలకు తెలియదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అల్లుడో తేడవంటాడు, బిడ్డో తేడవంటది అని చెప్పిన ముచ్చట చెప్పినోడు ఏ రోజు ఎన్ని ఇచ్చిండో మనకు తెలియదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరు పోయి మీరే ప్రెస్ రిపోర్టర్లు ప్రతి ఛానల్ పోయి తీయండి, ఏ ఊర్లోనైనా 3500 ఇల్లులు ఆల్రెడీ పునాది తీసిర్రు, గోడలు కడుతుర్రు, స్లాబ్లు వేస్తుర్రు. ప్రభుత్వం ఎవ్రీ సోమవారం నాడు పైసలు ఇస్తుంది. ఆ ప్రభుత్వంలో ఏ రోజన్నా ఇలాంటి పాలన జరిగిందా? జరగలేదు. ఏమైనా 2 వేసుకోవాలి, 2 ముచ్చట్లు తెప్పాలి తప్ప కవిత్వం అల్లుడు ముచ్చట మంచిగా కనెక్ట్ చేసి తెలంగాణ యాసలో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని సంతోషపెట్టిరు తప్ప 10 ఏళ్లల్లా జరిగిందల్లా ఒకటి. ఈడ జగదీశ్వర్ రెడ్డి అయినా గంజి నుంచి బెంజికి వచ్చిండు, ఆడ కలవకుండా చంద్రశేఖర్ అయినా గదే జన్వాడ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ఆయన ఫామ్ హౌస్ దాకా భూములు 100 కొద్ది ఎకరాల భూములకు ఓనర్లు అయ్యారు తప్ప ఈ తెలంగాణలో వాళ్ళు వచ్చి 10 ఏళ్లలో ఏం జరగలేదు. ఇక వాళ్ళని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఆ కన్ఫ్యూజన్ ఏం మాట్లాడాలో తెలియక రోజుకో ముచ్చట చెప్తారు. ఓ రోజు ఇరిగేషన్ అంటారు, ఓ రోజు రేషన్ కార్డులు అంటారు, ఓ రోజు బీసీ రిజర్వేషన్ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టులు. వాళ్ళకి అధికారం 10 ఏళ్ళు ఇచ్చారు, 10 ఏళ్ళ వాళ్ళు చేయని కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ఇట్లా చేస్తారు. మరి మనల్ని ఏమన్నా ప్రజలు మర్చిపోతారో, మనం ఏదో మాట్లాడాలని చెప్పి చిల్లర బొల్లర మాటలు మాట్లాడితే ఇంకా ఆగమైపోతారు, ఉన్నది కూడా పోద్ది.